సోషల్ మీడియా అంటే చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ఎందుకంత భయం? మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంటే సోషల్ మీడియా అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు, దానిపైన కొత్త చట్టం ఒకటి తీసుకురావాలి, బొక్కలో వేయాలి అని వాడకూడనటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు అసభ్యకరంగా ఆయన మాట్లాడుతుండటం ఒక ముఖ్యమంత్రి పదవికే కూడా అది అగౌరవం కలిగించే ప్రక్రియ అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని మీరు అంటున్నారు, కానీ నారా లోకేష్ బాబు గారు ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో మీరు చూడట్లేదా? జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత పోస్టులను తల్లి చెల్లి గురించి లోకేష్ బాబు ఎలా పోస్టులు పెడుతున్నారో మీరు చూడట్లేదా? సోషల్ మీడియాలో మీ కొడుకు ఒక మంత్రి పదవిలో ఉండి అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తల్లికి కొడుకు మధ్య గల సాన్నిహిత్యం గురించి ఆయన తప్పుగా ప్రచారం చేయటం, దుష్ప్రచారం చేయటం అది తప్పు కాదా? నేరం కాదా? ఐటీడీపీ అఫీషియల్ టీడీపీ అకౌంట్ నుండి అసభ్యకరమైన పోస్టులు పెడుతుండటం మీకు తెలీదా? మీరు చూడట్లేదా? అంటే ప్రతిపక్షాలు పెట్టే పోస్టులు మాత్రమే మీకు కనబడుతున్నాయి, మీ అధికార పార్టీ పెట్టే పోస్టులు మీకు కనబడట్లేదా? అంటే మీ వాళ్ళు చేస్తే సంసారం, అవతల వాళ్ళు చేస్తే అది ఇంకొకటి అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు? అదేవిధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురండి. రాజకీయ నాయకులు ఆధారాలు లేకుండా అబద్ధాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకువస్తూ వాళ్ళను కూడా జైల్లో పెట్టాలి అని, న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి అని ఒక కొత్త చట్టం కూడా అది కూడా తీసుకురండి. సోషల్ మీడియాలో మాత్రమే కాదు, సోషల్ మీడియా యాక్టివిస్టులకే కాదు, అధికార ప్రతిపక్ష పార్టీలకు కూడా, అధికారంలో ఉన్న నాయకులు కూడా, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి శిక్షార్హులు. ఆధారాలు లేకుండా మాట్లాడే ప్రతి మాటకి కూడా వాళ్ళు శిక్షకు అర్హులు. అటువంటి వాళ్ళపై కేసులు పెట్టచ్చు అని అది కూడా ఒక కొత్త చట్టం తీసుకురండి. ఈరోజు సోషల్ మీడియా అంటే మీరు అంత భయపడుతున్నారే, మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూసుల్లో ఎలాంటి వార్తలు వస్తున్నాయి? వాళ్ళు నిజాలే మాట్లాడుతున్నారా? ఈరోజు అధికార పార్టీకి కొమ్ముగాస్తూ లోపాయికారి ఒప్పందాలు చేసుకుని అధికార పార్టీ పైన ఏగ కూడా వాల్నీయకుండా, చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ పైన ఏగ కూడా వాల్నీయకుండా ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహాన్యూస్ వారు ఎటువంటి వార్తలు రాస్తున్నారు, ఎటువంటి వార్తలు వాళ్ళు చదువుతున్నారు మీకు కనబడట్లేదా చంద్రబాబు గారు? తీసుకురండి. సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన తప్పుడు పోస్టులు పెట్టి, తప్పుడు కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టండి. అస్సలు కాదనం, వెల్కమ్ చేస్తున్నాం. కాకపోతే అది అధికార పార్టీ ఐటీడీపీ నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ నుండే మొట్టమొదట ఎంక్వైరీ మొదలవ్వాలి, విచారణ అక్కడి నుండే మొదలు పెట్టాలి అని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్ష పార్టీలకు ఒక రూలు, సామాన్య పౌరులకు మరో రూలు అనేలాగా చట్టాలను విభజించి పాలించు అనే విధంగా ఎక్కడా కూడా పాలించాలని లేదు. భారత రాజ్యాంగం ప్రకారం తప్పు చేసిన ఎవరైనా కానీ శిక్షగా అర్హులే. అదేవిధంగా మీరు కూడా అదేవిధంగా చట్టాలు తయారు చేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.